చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు 3 రోజులుగా రూట్ మార్చాయి. కల్లూరు, పాళ్లెం, దేవలంపేట, కమ్మపల్లి పంచాయతీలో పంటలను ధ్వంసం చేస్తుండటంతో అక్కడ సోలార్ విద్యుత్ కంచెను ఏర్పాటు చేశారు. దీంతో అటు వెళ్లేందుకు ఏనుగులకు వీలు కాకపోవడంతో రాయవారిపల్లి పంచాయతీ వైపు వెళ్లిపోయాయి. అక్కడ 3 రోజులుగా పంటలను ధ్వంసం చేయడం మొదలుపెట్టాయి. పుల్చల మండలం పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు భాగం అడవిలోని నెల్లిజట్ల ప్రాంతం నుంచి ఆదివారం రాత్రి బయలుదేరిన 14 ఏనుగుల గుంపు రాయవారిపల్లి పంచాయతీ పరిధికి చేరుకున్నాయి. సమీపంలోని పాసమారుపల్లిలోని భాస్కర్, బైరెడ్డిగారిపల్లి, నిర్మలమ్మ, కుమార్, పాలగుట్టపల్లిలోని శివారెడ్డికి చెందిన మామిడి చెట్లను కొమ్మలను విరిచేశాయి. మామిడికాయలు నీళ్లను రాల్చి బీభత్సం చేశాయి. పశుగ్రాసాన్ని మేసేశాయి. డ్రిప్ పైపులను గేట్లను ధ్వంసం చేశాయి. అక్కడి నుంచి ఏనుగులు అడవిలోకి నెల్లి చెట్ల ప్రాంతాన్ని చేరుకున్నాయి. సోమవారం అక్కడే సంచరించినట్లు స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీటిని దూర ప్రాంతాలు తెరవాలని వారు కోరుతున్నారు. లేకపోతే ఇక మామిడి సీజన్ అంతా రైతులకు కష్ట నష్టాలు తప్పేలా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం కూడా అందేలా చూడాలని వారు ఈ సందర్భంగా కోరారు. పోతాండే వరుసగా పోతాండే గుంపులు వీడియో వద్దా చాలా